ఎమ్మెల్యే నాయన్ని నిలదీసిన మహిళలు ఇల్లు పింఛన్ రావడం లేదు, ఉన్నోళ్ళకే ఇస్తున్నారని ప్రశ్నలు, వేరే వాళ్ళ గురించి మీకెందుకు అని ఆగ్రహించిన నాయని. అయ్యో, కోటి మంది కోటీశ్వరులను చేసిందని రేవంత్ అన్న అంటే మీరేమో నాయని రాజేందర్ రెడ్డిని పట్టుకొని మాకు పింఛన్ అత్తలేదు, మాకు ఇల్లు లేదంటారు. ఇందిరమ్మ ఇండ్లు కోటి వచ్చే ఆల్రెడీ కోటి ఇండ్లు ఇవనే ఇచ్చే. ఇందిరమ్మకు బదులుగా సోనియా అమ్మ వచ్చి రిబ్బన్లు కట్ చేసిపోయానే పాయ. మరి కోటి మంది మహిళలు కూడా కోటీశ్వర్లు అయిపోయా. ఫ్రీ బస్ తోటి మొత్తం కోటీశ్వర్లు అయిపోయిన్లు. మళ్ళీ ఎందుకు ఇట్లా నాయని రాజేందర్ రెడ్డిని అడ్డగించి మాకు పింఛన్లు వస్తలేవు, ఉన్నోళ్ళకే ఇస్తున్నారని ప్రశ్నలు అడుగుతాను. ఇది తప్పు కదా? మీరు రేవంత్ అని ఒక మాట చెప్పిండంటే బాషట్ ఆల్రెడీ అయిపోయింది. కోటి మంది కోటీశ్వర్లు అయిపోయింది. మీకు ఉచిత బస్సులు ఒట్టికి ఇచ్చిందా? మళ్ళీ పింఛన్లు ఎందుకు అడుగుతాము? ఇది పొరపాటు. మీరు రేవంత్ అన్నని ఎదిరిస్తారా? అట్లా రేవంత్ రెడ్డి అన్న దూత ఆయన అడ్డగిస్తారా మీరు? ఇట్లా పొరపాటు, అది అట్లా చేయొద్దు. మీరు అట్లా ఇట్లా చేయొద్దు. ఇటువంటి మానుకోర్రి మీరు.